నమస్తే. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మన భూమాత ఎంతో బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నదన్న విషయం మనందరం గ్రహించాలి. ఎందుకు అంటే, ఇప్పుడు పెరిగిపోతున్నటువంటి గ్లోబల్ వార్మింగ్ కానీ, పొల్యూషన్ కానీ, నేచురల్ కెలామిటీస్ కానీ, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయని ఆలోచిస్తే ఎన్విరాన్మెంటల్ ఇంబ్యాలెన్సెస్. సో మనం అందరం కూడా ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా గ్రహించాల్సింది ఏంటంటే, మనం పార్ట్ ఆఫ్ ది నేచర్, ఈ ప్రకృతి లో భాగం. కాబట్టి ఈ ప్రకృతిని రక్షించడం అనేటువంటిది, పర్యావరణాన్ని మనం ఒక ధర్మంగా పాటించడం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం మన నిజ జీవితంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా డే టు డే లైఫ్లో చిన్న చిన్న చేంజెస్ ద్వారా ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రయత్నించాలని నా యొక్క విన్నపం. ముఖ్యంగా మన జీవన విధానంలో ప్లాస్టిక్స్ని అవాయిడ్ చేయడం, తర్వాత వాటర్ని కన్జర్వ్ చేయడం, అలాగే లైఫ్ స్టైల్లో వీలైనంత కెమికల్స్ని అవాయిడ్ చేయడం, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులను ప్రోత్సహించడం, ప్రకృతి సహజంగా పంటలను పండించుకోవడం, ఫ్యాక్టరీలో తయారైనటువంటి పదార్థాలని వీలైనంత వరకు తగ్గించుకోవడం, అలాగే వీలైనంత వరకు సైకిల్ ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించుకోవడం, చిన్న చిన్న దూరాలకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించుకోవడం, అన్నెసరీ ట్రావెల్స్ తగ్గించుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఎన్విరాన్మెంట్కి ఎంతో ఉపయోగపడేవి. కాబట్టి మనం చేసేటువంటి చిన్న చిన్న యాక్షన్స్ గ్లోబ్కి హెల్ప్ చేయడంతో పాటు తర్వాత తరాలకి మంచి గ్రీన్ ఫ్యూచర్ ఇవ్వడం కోసం మనం మరిన్ని మొక్కలు పోద్దాం, చెట్లు పెంచుదాం, పర్యావరణాన్ని పరిరక్షించుదాం. అందరికీ ధన్యవాదాలు. జై భూమాత, జై గోమాత.